మంచిది. పాస్టర్ గారికి మరి సంఘ పెద్దలకు కూడి వచ్చిన స్త్రీ పురుషులందరికీ నాయక హృదయపూర్వకమైన వందనాలు. పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అందరూ చూసిన వారు కాబట్టి సబ్జెక్టులకు వెళ్ళిపోవడం. చాలా నిశ్శబ్దంగా వినాలి. వాక్యం వింటున్నప్పుడు ఎంత భయభక్తిగా ఉండాలంటే మీ దగ్గర ఉన్న గుండె సూది పడిన సవరణ రావాలి, అంత నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకొకటి, మన క్రైస్తవులు ఉన్నటువంటి ఒక లోపం ఏమిటో తెలుసా? దేవుని ఒకే వైపే చూస్తారు. మా దేవుడు చాలా మంచోడండి, ఏ తప్పు చేసినా కన్నీ చూసి ప్రార్థన చేస్తే చాలు, క్షమించేస్తాడు. లేకపోతే మేము మోకరిస్తే చాలు, కానికేస్తే చాలు అనుకుంటాం. దేవునికి ఇంకొక రూపం కూడా ఉంది. ఒకే వైపు చూడకండి. ఒకే వైపు చూస్తే ఏమైపోతుందంటే మనకు అహంకారం అనేది కట్టికి వెళ్ళిపోతుంది. ఏం చేసినా పర్వాలేదులే, మా దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడు, శిక్షిస్తాడు అనేటువంటి అహంకారం అనేది మనకు వెళ్ళిపోతుంది. ఈ కాలంలో చూడండి, ఎవరైనా దేవుడు తెలియని వారు, అన్యులుగా ఉన్నవారు, లేకపోతే వేరే దేవతను పూజించేవారు దేవుడు అయితే భయపడతారంటే వాళ్ళ ఇంట్లో తినడానికి లేకపోయినా ఎవరైనా ఇది చెయ్యాలని వాళ్ళు చూసే పంచమం చూసేస్తాడు. ఇగో మీరు ఇది చేయకపోతే మీకేళ్ళు జరగాలంటే వాడు అప్పు చేసేదని చేస్తాడు, వాడు ఏం చేయమని అది చేస్తాడు. అర్ధరాత్రి లేచి పూజ చేయమని చేస్తాడు. కానీ మన క్రైస్తవులకు అంత భయం ఉండదు. మన క్రైస్తవులకు ఏం కావాలా? ప్రార్థన చేస్తాడు కనుక మనకు ఆస్తులు కావాలా, సంపదలు కావాలా, మంచి బడి రావాలా, భర్త రావాలా, జాబు రావాలా, అంటే అది ఆశీర్వాదం. అది కదా ఆశీర్వాదం. ఒకటి గుర్తు పెట్టండి, మీరు సంఘములో ఉన్నప్పుడు కాదు మీ పరిచయం, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచన ఏమైనదో, మీ పనితీరు ఏమైనదో అదే రియల్. ఇది గుర్తుపెట్టారు. 10 మందిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నటిస్తారు, పరిశుద్ధత ఉండదు. అందుకని జాగ్రత్త. మనుషులు మోసం చేసిన కానీ దేవుడు ఎవరు కూడా మోసం చేయరు. ఒకసారి చూద్దాం. కీర్తనాలు 94:9 వచ్చిన ఒకసారి చూద్దాం. కీర్తనాల గ్రంథము ఏమంటా? చెవులను కలగజేసిన వారు వినకుండా, నీ కంటిని నిర్మించిన వారు చూడకుండా. చాలు. ఏమంటున్నారు చూడండి, నీకు చెవులున్నా అన్ని బాగానే ఉంటున్నావని అనుకుంటున్నా. ఆ వాటిని కలగ చేసిన దేవుడు ఉండు, నీ పేటు వైపు నీ చెవు ఉంచుతాడో తెలుసుకుంటూ ఉంటాడు. చెప్పండి, నీ కళ్ళను కలగ చేసిన ఆ దేవుడు నీ చూపులు ఎటువైపు ఏ ఆలోచన చేస్తున్నాడో తెలియకుండా ఉంటాడా? ఈనాడు మనకు కావాల్సిన ఆశీర్వాదం. ఈ చర్చిలో క్రైస్తవులు అనేటువంటి వారు ఎప్పుడు ఉంటారు తెలుసా? పండక్కి, బలాలంతాయి, పెళ్లికి, దేవుని భయం మనసుగా ఉంటే, దేవుని అంటే భయభక్తులుగా ఉంటే అన్ని సమస్యలు చెప్పి దేవుని యొక్క ఆరాధనలో పాల్గొన్నారు. ఎందుకు? మనకు భయం లేదు, ప్రేమ ఉంది. భయము వేరు, భక్తి వేరు. రెండు గుర్తు పెట్టుకోవాలి. మరి రెండు ఉండాలి, భయము భక్తి. భయం అంటే తప్పు చేయకుండా మానడం, అమ్మో మా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడండి. భక్తి అంటే ఏంటి? ఎల్లవేళ దేవుని యొక్క పనిలో పాలు పంచుకోవడం. భయం అంటే భక్తి లేకపోయినా, భక్తులు భయం లేకపోతే ఏం చేస్తావు? నీ భక్తుల్ని మంచిది, భయం లేకపోతే తప్పు చేస్తావు. నీకు భయం ఉంది, భక్తి లేకపోతే నీవు ఆరాధనలో పాల్పంచుకోవు, వాక్యం చదువుకోవు, వాక్యం అంతరంగా ఉండవు. అందుకని జాగ్రత్త. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇది మాత్రమే తెలుసు, కానీ దేవుడు శిక్షిస్తాడు అన్న సంగతి కూడా మనకు తెలియాలి. మీరందరూ దేవుని ఎందుకు నమ్మరు చెప్పండి? నేను అడిగిన దానికి మీరు ఉల్టా చెప్తే మీరు నాకు సమాధానం చెప్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతుంది. మీరు మౌనంగా ఉంటారు అనుకో, నేను మాట్లాడినా, అయ్యగారు మాట్లాడినా, మీ జీవితాంతం విన్నా అది వ్యర్థం. మీరు ఎందుకు నమ్మరు చెప్పండి? ఎందుకు నమ్ముతారు? దేవుడు చర్చికి ఎందుకు వచ్చారు అంటే మా ఏళ్ళు నుండి క్రైస్తవులు అయ్యారు, మేము అందుకు వచ్చామనే.
మంచి భర్తలు రావాలి, మంచి భార్యలు రావాలి, మంచి జాబ్ రావాలి. ఎందుకు నమ్మారంటే ఏమంటారు? మీకు ఏం చూస్తే చెప్పండి, ఆ తర్వాత వాక్యాన్ని అడుగుదామండి. ఎందుకు నమ్ముతున్నారు? ఒకటి గుర్తుపెట్టండి, మీ ఇంటి ఉన్నే ఉండకపోని, ఈ భూమి మీద కట్టడానికి భర్త ఉన్నే ఉండకపోని వాక్యాన్ని వినండి. ఎందుకు నమ్ముతారంటే నీవు శరీరంలో ప్రాణం ఉంచిన తర్వాత నీ ఆత్మ నిత్య నరకంలో కాకుండా నిత్య రాజ్యంలో దేవాతి దేవుడితో పాటు సురక్షితంగా ఉండడానికి నమ్మితేనే నీ చేస్తున్నా, లేకపోతే నువ్వు ఎక్కడున్నా ఒకటి. నా పిల్లలకి జ్వరం వచ్చిందండి, నాకు జ్వరం వచ్చిందండి, అందుకే నేను దేవుని నమ్ముకుంటున్నాను. ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు. వాటి గురించి అడుగు వద్దా? ఎప్పుడు దానికి అర్హత కలిగి ఉన్నాడు. చూద్దాం, కీర్తనాలు 180 అధ్యాయం 48 వచ్చిన ఒకసారి చూద్దామండి. కీర్తనాలు అర్థం కాకుండా మరోసారి చెప్తాను. కీర్తనాలు గ్రంథము 89 అధ్యాయము 48 వచ్చిన ఏమంట? మరణమును చూడక బ్రతుకునేవాడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడెవడు, కాపాడుకునేవాడు. జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడు? ఈ భూమి మీద ఉంటారా? 100 సంవత్సరాలైనా ఖచ్చితంగా చావాల్సిందే. నువ్వేం చేస్తావు? శరీరంలో బలం ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, చేపల డబ్బున్నంత వరకు బ్రతకాలి. నా ఆశపడిన సరిపోతానంటే నువ్వేం చేయాలి? బ్రతకాలి. అదే 80-90 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి వాళ్ళని పోయి అమ్మ ఇంకా 8 సంవత్సరాలు బ్రతకాలనుకుంటాం అని చెప్పండి, ఏమన్నారు? అయిపోయిందండి మాట. అయిపోయిందా? అయిపోలా. ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తే అప్పుడే ప్రాణంగా ఉంటుంది నీ జీవితం. ఈ జీవితం ఏంటో తెలుసా? అందరు స్కూల్ పోతారు మీరు పిల్లలు. ఎందుకు పోతారు చెప్పండి? చదివి ఏం చేస్తారు? పెద్దయిన తర్వాత డైరెక్ట్ జాబ్ అవ్వచ్చు కదా. ఒక జాబ్ సంపాదించాలంటే ఎలాగైతే ప్రిపేర్ అయ్యి 1వ తరగతి నుండి మీరు 10th వరకు, 10th తర్వాత మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దానిని బట్టి ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి అది అర్హత ఉందా లేదన్న తర్వాత దాన్ని చూసి మీకు జాబ్ ఇస్తారని తెలిసి దాన్ని కష్టపడి ఎలాగైతే మీరు ప్రయత్నిస్తారో అదే ప్రకారమే ఈ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు మనము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి పరీక్ష రాసి మనము రుజువు చేసుకొని ఇదిగో ఆయన నేను సిద్ధంగా ఉన్నాను. వాడైనా యవనస్తుడైనా పిల్లవాడైనా ఏం చేయాలంట? మరణము చూడుక వచ్చుకున్నాడు. ఈ భూమి మీద ఎలాంటి వాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, జబ్బున వాడైనా, లేని వాడైనా, మంత్రి అయినా, డాక్టరైనా, డాక్టర్ అయినా, ఎవరిదైనా సరే ఏదో ఒక రోజు ఏమంటారు? చనిపోతారు. మంచిది. కింద ఏమంటారు? ఎంత చక్కగా చూడండి. తను తాను ఇంకొకటి చెప్పడు. నేను వచ్చి నేను అక్కడి చేయబెట్టని సపోజ్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మీకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయింది, మీ పక్కన నుండి మంచి ఏమంటాడు? ఇల్లు జ్వరం వచ్చింది, చేస్తుంది, మంచి సూర్య అంటారా? మంచి గోళీలు అంటారు. అప్పుడు మీరేమంటారు? డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చిందండి, నా బదులు మీరే స్పీడ్ చేస్తాను, మీరే గోళీలు తిన్నాను అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటది? మీరు ప్రార్థన చేయరు, వాక్యము చదవరు, ఆరాధనకు రారు. నీకు ఆశీర్వాదం కావాలంటే, నీవు పరలోక రాజ్యానికి పోవాలంటే నీవే కష్టపడాలి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావో, ఏం ఆలోచన చేస్తున్నావో ఖచ్చితంగా దేవుడు ప్రతిదీ రాసిపెట్టాడు. చర్చిలో ఉన్నప్పుడు కాదు, ప్రతిదీ కూడా. ఒంటరిగా ఉన్నప్పుడు పత్రాలు ముట్టుకొని ఫోన్లు గెలకడం,
మీ తెలివైన కూర్చొని ఫోన్లు గెలకడము, మీరు ఏం గెలుపుతారు? ఆకాశంలో మీ ఎత్తిని పాలు చేసి చూపిస్తాడు. దాని కాదంటావా? జాగ్రత్త. మన ఆలోచన మారాలి, మన పరిస్థితి మారాలి. ఎందుకు వస్తున్నారు మీరు చర్చికి? ఎందుకు చేస్తున్నారంటే చెప్పిన లేకపోవాలి. ఇప్పుడు ఈ క్షణమే నేను చనిపోయినా నా తండ్రి దగ్గర. మీకు చెప్పండి, ఎవరైనా వచ్చి మీరు చచ్చిపోతారంటే మీ రియాక్షన్ ఏంటి? సంతోషిస్తారా, ఆనందిస్తారా, బాధపడతారా? మీరు క్రైస్తవులుగా, మీరు బాధపడితే మీరు క్రైస్తవులే కాదు. ఎందుకు? బాగుంది. ఎక్కడైనా దేవుడు కనపడతాడంటే మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టని పోయి చూస్తారా లేదా? దేవుడు చూడాలంటే ఏం చేయాలి? చావాలి. దేవుడిని చూడాలంటే మరి దేవుడు చూడడానికి వాళ్ళకి సత్య నువ్వు ఎందుకు భయపడుతున్నావు? శుద్ధమైన ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఏమంట? మన్నైనది వెనుకట వలనే ఈ శరీరము దేవుడు మట్టితో చేశాడు కాబట్టి ఏమైపోతుందంటే ఆ తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని ఎద్దుకే. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర వారికి వెళ్ళిపో. నాకు చెప్పండి, స్త్రీలందరూ చాలా మంది పెళ్లిళ్ళు అయిన వారు ఉన్నారు. మీ తల్లిదండ్రుల ఇంటికి వానికి మీరు ఏడుస్తారా? నోట్ల తినొచ్చు కదా, తినలేరు కదా, మబ్బులు కూడా తినలేరు అనుకుంటా, మాటలు వస్తుంది మీకు. మీ తల్లిదండ్రుల ఇంటికి పోవడానికి మీకు బాధనా, సంతోషమా? వాళ్ళు ఏం పెట్టకపోయినా పర్వాలేదు, ఫంక్షన్కి వానికి గంట టైం తీసుకుంటారు. కానీ తల్లిదండ్రుల ఇంటికి వానికి మాత్రం 5 నిమిషాలు. భర్త రెడీ లోపలే టైం అవుతుందో 2 నిమిషాలు మా వాళ్ళు పోతారు, ఎక్కడ గంటలు ఏడస్తలేరు. మనం సృష్టించినదే తిరిగి నా దగ్గరికి రాని అంటే మాత్రం మనకు భయం. ఎందుకు? పోవడానికి అర్హత లేదు మన తల్లి గర్భంలో ఎలాగైతే పరిశుద్ధంగా పెట్టి ఈ భూమి మీదకి మనల్ని పంపించాడో మన ఆత్మను కూడా దేవుడు అంతే పరిశుద్ధంగా ఎలాగైతే పెట్టాడో మనం కూడా తిరిగి అలాగే పెట్టాలి. అప్పుడైతే దేవుడు ఏం చేస్తాడు? సపోజ్ నీ దగ్గర ఇప్పుడు మన ఏది మనకి ఇంపార్టెంట్ అంటే మొబైల్. మీ ఫోన్ తీసుకొని కాల్ మాట్లాడతారండి, తీసుకుంటారా? మీరు మొబైలే తీసుకోరు. దేవుడు ఎలా తీసుకుంటాడు మన వాళ్ళని? ఎలా తీసుకుంటారు చెప్పండి? తీసుకుంటారా? తీసుకోండి. నువ్వేమంటావు? కొత్త డిస్ప్లే వచ్చి నా ఫోన్ ఎట్లుంటే అట్లా నాకు ఇవ్వాలి. అదే రీతిగానే మనము కూడా తల్లి గర్భంలో దేవుడు ఎంత ప్రసిద్ధంగా పెట్టి ఈ భూమికి పంపించాడో మనకు మంచి అవకాశం ఇచ్చాడు. పట్టుమాత్రం ఇవ్వగా, బాధ్యత కలిసి ఇలాగే ఉన్నట్టు ఇవ్వగా, మేలు కీడు అన్ని మన ముందు పెట్టి నీ చాయిస్ మీరు ఎలాగో ఉన్నాను. మన పుట్టిన మొదలుకొని మనకి ఏం తెలియదు. జవన కాలం వచ్చేంత వరకు ఏ తప్పు చేసినా మంచి అవకాశం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? ఇది తప్పు, ఇది దేవునికి ఇష్టం లేదని తెలిసినప్పుడు నీవు మార్చుకొని బాప్తిసం తీసుకొని వాక్యాన్ని ఉంటే నీవు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసేసి అప్పుడు నుండి పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. లేదని ఇంకా సమయం ఉంది, నాకు ఇంకా యవ్వనం ఉంది, ఇంకా ఎన్నో పనులు చేయాలి, ఏదో ఒక పని అర్థం వస్తుంది అని మీరు ఆలోచన చేశారనుకో, మీరు రాత్రి పుట్టుకుమంటే మీ పని అంతా పుట్టుకుమంటది. ఎక్కడ పోతారు చెప్పండి? ఈ భూమి మీద 80-90 సంవత్సరాలు 100 సంవత్సరాలు కష్టాలు, ఇబ్బందులు, బాధలు. కానీ చనిపోయిన తర్వాత లెక్కలేని 1,00,00,000 సంవత్సరాలు ఉంటే దేనితోనైనా ఉండాలి, ఉంటే నరకములై ఉండాలి. ఏం కోరుకుంటారు చెప్పండి? అయిపోయిందండి, వయసు అయిపోయింది, మా పని అయిపోయింది అనుకోవద్దండి. ఇది ప్రారంభం మాత్రమే. ఇత్తనము చిగిరించింది.
అస్సలు జీవితము ఆడవుంది. మరి ఏమై ఉన్నాం మనం? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన ముందు. మనము కరెక్టా కాదా తెలుసుకోవడానికి. దేవుడు మనల్ని తీసుకుంటారా లేదా, మీరు బ్రతికి ఉండగానే మీరు పరలోకానికి పోతారా లేదా మీకు తెలుసు. ఒకవేళ మీరు పోయా తెలిస్తే ఇంకా మీరు పాపంలో ఉన్నట్టు. చర్చికి వచ్చినంత మాత్రము, వాక్యం విన్నంత మాత్రము పరలోకానికి వారు గుర్తు పెట్టండి. గుండెల నుంచి వేసుకొని ప్రతి క్షణం ఇప్పుడే చనిపోయినా నేను నా దేవుడి దగ్గర వస్తాను అనుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు. ఎవరైనా రాసుకొచ్చున్నారా? నేను ఇప్పుడు చచ్చిపోతాను, 2 సంవత్సరాలు చచ్చిపోతాను. నీటి మీద బుడుగ లాంటిది, వంట చేస్తున్నప్పుడు మూత తీస్తే ఆవిరి లాంటిది. మన జీవితం ఎప్పుడు నాశనం అవుతుందో ఈ లోకంలో తెలియదు, కానీ ఈ శరీరం మాత్రమే నాశనం అవుతుంది. ఆత్మ నాశనం కాదు, గుర్తు చెప్తాడు. మనం బ్రతుకుతున్నాము అంటే మనం సరి చేసుకొని ప్రూవ్ చేసుకొని మనం సిద్ధంగా దేవుడి ముందు నిలబెట్టుకోవాలి. నువ్వు దేవుని నమ్మినా చనిపోతావు, దేవుని నమ్మకపోయినా చనిపోతావు. అనారోగ్యం ఉందంటే ఎక్కడ పోతారు చెప్పండి? డాక్టర్ దగ్గర పరిగెత్తారు. మరి డాక్టర్ చచ్చిపోతలేదా? చచ్చిపోతలేదు. కొద్ది కాలం నిన్ను అనారోగ్యంలో నుండి కాపాడడానికే వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తారు అంతే తప్ప నీ ఆత్మను ఎవరు కూడా ఇది ఆపలేదు. అంటే ఏం చేయాలి? మనము జాగ్రత్త కలిగి ఉన్నాం. ఒంటరిగా ఉన్నప్పుడైనా, చర్చిలో ఉన్నప్పుడైనా దేవుడైతే భయం భక్తి మా పక్కన ఉన్నాడు అన్న సందర్భం. ఇంకో మాట చూస్తున్నామండి, అది కీర్తనలు 139 అధ్యాయం 1 నుండి కొన్ని విషయాలు మనం చూసుకోండి. ఏమట? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మీరు భీముల రాళ్ళు ఎలాగైతే ఏరి 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 తీసేసి వంట చేస్తారు, ఆ ప్రకారమే ఈ మనుషుల్లో నుండి మనల్ని పరిశోధిస్తారు దేవుడు. భీముల రాళ్ళు తీయడానికి మీరు వంట చేసి మీ భర్త ముందర తెచ్చి పెట్టండి, పిల్లలు ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటే రోడ్డు పైన ఉంటుంది, లేదంటే మీ మూతి పైన ఉంటుంది. ఒకటి ఉంటే తీసి పక్క పెడతాడు, 2 ఉంటే 3 4 వచ్చాక అప్పుడేమంటాడు? మీ అమ్మ నాన్న నేర్పలేదా, నేర్చుకోవా, కన్ను కనపడవా అంటాడు. దేవుడు కూడా అలాగనే మనల్ని పరిశోధిస్తాడంట. ఎవరి జీవితం ఎలా ఉన్నది, ఎంత చక్రవర్తి ఉన్నది. నేను కూర్చున్నదా నేర్చుగా నీకు తెలియదు. నీకు ఏడ కూర్చుంటావో, ఎందుకు కూర్చుంటావో నీకంటే ముందు దేవుడికి తెలుసు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని మోసం చేస్తారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు, దేవుడిని ఎవరు మోసం చేయరు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా మనం ఏం ఆలోచన చేసినా ప్రతిదీ దేవుడు కనిపెట్టున్నాడంటే మనం మాట్లాడే ప్రతి మాట మనకు తెలుసు, మనము చేసే ఆలోచన మనకు తెలుసు. మన హృదయం ఏముందో, నా హృదయం ఏముందో మీకు తెలియదే, కానీ మీకు మాత్రం తెలుసా? తెలీదు. నాకు మాత్రం తెలుసు. మీ హృదయం ఏముందో నాకు తెలుసా? తెలీదు. మీకు మాత్రం తెలుసు. కానీ ప్రతిదీ తెలిసిన వాడు దేవుడు ఉన్నాడు. జాగ్రత్త, భయపడాలి. నీ కన్ను కలగ చేసిన వాడు నేను చూడక ఉన్నాడా? నీ చెవులు కలగ చేసిన వాడు నీ మాటలు ఎలాగ వింటున్నావో వినుకున్నాడా? జాగ్రత్త. చూడండి ఏమంటున్నా, చదవండి. నాకు తలంపు పుట్టక మునిపే ఏమంట? నీవేమి మాట్లాడాలో, ఏం ఆలోచన చేయాలో తెలుపు మునిపే దేవుడికి తెలుసు. అందుకే జాగ్రత్త ఆలోచన చేసి మాట్లాడండి. బయట ఉన్నప్పుడు బూతులు మాట్లాడడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఎవరు చూస్తారులే. చర్చిలో కదా దేవుడు ఉండేది, చర్చి పోయినప్పుడు కదా పరిశుద్ధంగా కలిగి ఉండేది. మీరు ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే అంతకు 100 రెట్లు ఉండాలి. అప్పుడైతే నేను క్రైస్తవుడు. పక్కవారు మనం చూసి నేర్చుకుంటారు. లేకపోతే ఎన్ని సంవత్సరాలు మీరు వాక్యం నిన్న గడపని ఎంతమందికి చెప్పినది వెంటనే. చిన్నపిల్లలు ఎలాగైతే ఈ సంవత్సరం పుట్టిన పిల్లలు ఇంకొక సంవత్సరానికి ఎదుగుతారు. ఈ రోజు 100 రూపాయలు కూలింది, మళ్ళీ వచ్చే సంవత్సరం 200 ఎలాగ అవుతుందో, మన చిన్నగా సంపాదన వాళ్ళు ఇంతలా వెళ్ళగలుగుతారు. ఎలాగైతే ప్రతి ఎదుగుతుందో మన విశ్వాసం కూడా అలాగే ఎదగాలి. ఒకసారి ఆలోచన చేస్తుంది. మీరు ఫస్ట్ దేవుని నమ్మిన కాటికి ఈ పొద్దుడికి ఏం ఎదిగింది? మా ఇల్లు గుడిసిందండి, మేము ఇల్లు కట్టినాము, మంచిదే. ఎక్కడుండే 4 ఎకరాలు సంపాదించాము, మంచిదే. మాకు 10 రూపాయలు కూలి ఉంది, ఇప్పుడు 400 500 కూలేదు, మంచిదే.
మా పిల్లలు చిన్న ముందు పెద్దగా మంచిదే, అన్ని ఎదిగినా కానీ నీ ఆత్మీయత ఎక్కడ ఎదిగింది? నీ విశ్వాసం ఎక్కడ ఎదిగింది? ఫస్ట్ నేను ప్రార్థన చేసుకోలేదు, పాటలు పాడడం మొదలుపెట్టిన, వాక్యం చదవడం మొదలుపెట్టిన, వాక్యం చెప్పడం మొదలుపెట్టిన, ఇదిగో నా జీవితం ఇలా మారిపోయింది, నా విశ్వాసం ఇలా అంచెలంచెలుగా ఎదిగిపోయింది. ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఆలోచన చేసుకున్నారా? ఇంటికి కూర్చొని కుటుంబం అంతా ఈ సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత లాభం వచ్చింది, దీని గురించి మాట్లాడుకోవడం కాదు, ఈ విశ్వాసం గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడతాం. విశ్వాసం గురించి మాట్లాడకపోతే, నిన్ను నీవు హెచ్చించుకోకపోతే, నిన్ను నీవు సరి చేసుకోకపోతే, మరణించిన మరుక్షణమే నీవు నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ నుండి ఎవడు తప్పించలేదు, ఎవడు కూడా తప్పించలేడు. అది తప్పించే మార్గమే కాదు, తప్పించాలంటే ఒకటేమిటి? మనములో మనమే కాపాడు. చూడండి ఏమంటున్నారు, చదవమని ఏమంటా? జాగ్రత్త, నా నడకను నా పడకను నీవు ఏ వీధిలో, ఏ సందులో, ఏ ఉద్దేశంతో పోతున్నావో ప్రతిదీ కనిపెడతాడు. నా నడకను నా పడకను నీవు తెలిసి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా చెప్పండి. మీరు ఒంటరిగా ఉన్నామని మాత్రం అనుకోవద్దు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఇంకొక జాగ్రత్తగా ఉండాలి. మీలో సగ భాగము ఎవరైనారు? దేవుడై ఉన్నారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చనిపోయి తిరిగి లేచినట్టు పౌలు గారంతో, ఇదిగో నన్ను ప్రేమించి నా గురించి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నాలో సగ భాగమై ఉన్నాడు. నేను జీవించుకునే జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసుదే. యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా చనిపోయి తిరిగి లేచాం. మనలో ఆయన సగభం. ఇదిగో నీ శరీరము, నీ రక్తం అని మనం త్రాగుతున్నప్పుడు ఈ శరీరాన్ని, ఈ యొక్క ఆత్మని, ఈ యొక్క రక్తాన్ని మనము కల్మస్తం చేస్తే, లేకపోతే పాపానికి గురి చేస్తే ఎవరిని అవమానపరిచినట్టు చెప్పండి? ఎవరిని అవమానపరిచినట్టు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీలో సగభాగము నీ భార్యలా, నీ భర్తలా, అలాగనే సగభాగము నీ దేవుడై ఉన్నాడు. నీవు చేసే ప్రతి పని ఆ దేవుని ఏమైపోతుంది? అవమానపరుస్తుంది. మనం భయపడాలి. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మా ప్రార్థన దేవుడు వినడండి. ఎందుకు వింటాడు చెప్పండి? ఏ అర్హత ఉందని వింటాడు చెప్పండి? ఒక్కరికే చెప్పండి, ఇదిగో మీరు దేవునికి ఇది చేస్తాము, ఇంటికే మాట మా దేవుడు మమ్మల్ని రక్షించాలి, లేక మమ్మల్ని ఆశీర్వదించాలని ఒక్కరికని చెప్పండి. మీరు పుట్టుకతో ఏమైనా తెచ్చారా? ఆయన పెట్టాడు కాబట్టి మనకు సమస్తాన్ని సమకూర్చి మనం అన్ని వాడుకుంటాం, మనదనుకుంటాం. ఒక్కరిజన్ ఏ వ్యక్తి అయినా, ఎలాంటి సేవకుడైనా, ఎలాంటి యవనస్తుడైనా, ఎలాంటి స్త్రీ పురుషులైనా, ఇదిగో దేవుడు ఇందుకే మనల్ని జీవించాలంటే ఒక్కటే చెప్తాను నేను, మీ సమయాన్ని మాత్రమే దేవునికి ఇవ్వగలరు, అంతకు మించి ఏమి ఇవ్వలేదు. మీకున్న సమయం మాత్రమే మీరు ఇవ్వగలరు, అంతకు మించి ఏది లేదు మన దగ్గర ఇవ్వడానికి. సమయం పోనీక సద్వినియోగం చేస్తాను అని ఎందుకన్నాడంటే, నువ్వు చనిపోయే లోపల దేవుని తెలుసుకున్నాను, నరకానికి పోకూడదు. మరి మనం ఏం చేస్తున్నాం? ముగించేద్దాం, సమయం నాకు కొద్దిగా చెప్పారు కాబట్టి. సామెతలు కూడా 1వ అధ్యాయం 24 నుండి చూద్దామండి. సామెత జ్ఞానవంతుడైన సొలొమోను రాజు గారు ఏమంట? ఎవరు పిలిచారంట? చెప్పిందా? దేవుడు ఏమన్నా, అమ్మ నేను దేవుడిని రాని నా దగ్గర, నేనైనా పాస్టర్ గారైనా మీలాంటి వారైనా ఇక్కడ కూర్చొని ఇక్కడ నింపడి మాట్లాడినప్పుడు గుర్తుపెట్టండి, దేవుడే మాతో మాట్లాడుతున్నాడు. ఇది నా గురించే, నన్నే టార్గెట్ చేసిందంటే ఎంతమంది నేను ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. పాస్టర్కి పొద్దు పండితుడు నన్నే టార్గెట్ చేశాడంటే నేను టార్గెట్ చేసింది పాస్టర్ కాదు, దేవుడు. నీవెక్కడ నరకానికి పోతావని నీకు సూటిగా గుచ్చుకునే మాటలు చెప్తున్నప్పుడు నీలో లోపమని ఏది అనిపించిందో దాన్ని ఎంతగా చేసుకోవాలి.
అంతేగాని ఇతర వాళ్ళ మీద నింద వేదంగా. నేను విడకపోతున్నా నా చేయి చాపగా ఎవడు కూడా లక్ష్య పెట్టలేదంట. దేవుడు ప్రతి దినము మన వైపు తన చేయి చాపి, ఇదిగో మీరు పడిపోతున్నారేమో, మీరు ఎక్కడైతే నరకములు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారేమో, మీ చేయి నా తట్టుగా ఇస్తే నేను లేపు నిలబడతానని తన చేయి చాపితే మనం కనపడతలేదుగా. ఆత్మీయతతో చూస్తే కనపడదు, వాక్యాన్ని పరిశీలన చేస్తే కనపడుతుంది. వాక్యాన్ని సరిగ్గా ఉంటే ఆటోమేటిక్ కనబడుతుంది. ఓహో, ఈరోజు వాక్యం నా గురించి, ఈరోజు ప్రార్థనలో నాతో మాట్లాడారు దేవుడు అని వెంటనే సరి చేస్తాం. కొత్త ఎవరైనా కింది పడ్డారంటుంది, మీరేం చేస్తారు? చేయలో నాన్న లేదు, నేను చేయించే వాడు ఇకపోతే అప్పుడు లేస్తాడు చెప్పండి. వాడికి ఎంత నక్కరాజుది, పాపం పడిపోయింది. నేను చేయిస్తే వాడు ఏం చేస్తాడు? నన్ను గుర్తించడు, లెక్క పెట్టడు, బాగుపడలేడు అంటారా లేదా? మన పరిస్థితి కూడా అంతే. ఇంతవరకు అంతే చూసినా మనము, మా దేవుడు చాలా మంచివాడని. సంవత్సరం కోసారి కొడతాడు, మరి ఏమో గర్భంలో సంవత్సరం కోసారి సెలవుకెక్కి ప్రాణం పెడతాడు, సంవత్సరం కోసారి తిరిగి లేస్తాడు. ఇంకేం కావాలి చెప్పండి? చనిపోవడము, లేయడము, మనం రక్షించడం, అంతే పని. ఇంకా ఆయనకి ఇంకో పనే లేదు. ఇంకేమైనా పని ఉందా? ఒకేసారి వచ్చాడు, ఒకేసారి చనిపోయి తిరిగి లేచాడు, దాన్ని మనం జ్ఞాపకం మాత్రమే చేసుకున్నాం అంతే. చూడండి, నేను చెప్పిన బాగా మన ఆయన చెప్పండి. నేను చెప్పిన బాగా ఏ వినతాను ఎన్నోసార్లు వాక్యాన్ని విని దాన్ని తీసుకొస్తాడు. చర్చ అయిపోయింది, అయితే వాక్యం గురించి ఎవరైనా మాట్లాడతారా? నీకు ఎన్ని గంటలు నిన్ను బట్టి ఎన్ని రోజులు అయింది, ఎంత ఖర్చు వచ్చా, మళ్ళా సీటు తెచ్చే దగ్గర దాని గురించి మాట్లాడతారు, కానీ వాక్యం గురించి మాత్రం ఎవరు మాట్లాడతారు. ఏమైనా సభలు నా దగ్గర కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అబ్బబ్బు ఏం చెప్తాండి, ఏం చెప్తాను, ఎన్నాడికి వస్తుందని చెప్పడానికి రాదు. అదే సీరియల్ చెప్పండి, సినిమాలు చెప్పండి, ఒకటికి 4 యాడ్ చెప్తారు. ఎందుకు? అక్కడ మనసు పెట్టి చూస్తారు కాబట్టి. ఇక్కడ ఎన్నాడికి వస్తుందని చెప్పడానికి రాదంట. ఇంతే కదా చెప్పేది. చూడండి, నేను గట్టింపగా ఎవరు నువ్వు ఎవరక పోతిరి. ఎన్నోసార్లు సూటిగా గర్తించాడు, ఎన్నోసార్లు సూటిగా వాక్యంతో మాట్లాడాడు, కానీ మీరు ఇంకా లోపడలేదని ఆయన. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అప్పులో వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, మీరు ఏడ్చినప్పుడు మిమ్మల్ని చూసి నేను ఏడుస్తానని దేవుడు అంటాడు. ఇప్పుడు చెప్పాలి, మన దేవుడు ఏడ్చేవాడా? ఏడ్చేవాడే. మనం చూసి ఏడుస్తాడు, నవ్వుతారు నాయన, ఏడవడం కాదు. మిమ్మల్ని నా పిల్లలు అనుకోవడానికి సిగ్గువస్తుందే ఉండరు. అక్కడ సిగ్గుతో తల్లించుకోవాలి మనం, క్రైస్తవులైనందుక. మీకు అపాయం బాధ వచ్చి నన్ను అడుగుతుంటే, నా ప్రార్థన చేస్తుంటే మిమ్మల్ని చూసినప్పుడు నవ్వుతుంది. జాగ్రత్త, మేము రక్షించాలని అనిపిస్తారా? ఇప్పుడు చెప్పండి. అలా ఉంటేనే మీరు దగ్గర. ఖచ్చితంగా దేవుడు మన మాట వింటాడు, మన ప్రార్థన వింటాడు, మనం అడిగిన ప్రతి దానికి సమాధానం ఇస్తాడు. ఏంటి భక్తులు చేయలేదా? చనిపోయిన వారిని లేపారు. యవనమూర్తి వాళ్ళ స్వస్థత అయింది. ఎందుకైంది? వాళ్ళు తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి. మనము ప్రాణాలు చేస్తాం కానీ ప్రాణాలు మాత్రం ఇవ్వరు. స్వార్థమైన అన్ని మనకే కావాలి కానీ మనం మాత్రం దేనికే లేవు. సమయం ఇవ్వకూడదు, ఏం లేదు. ఎలా? సరే, మీకు భయం వచ్చినప్పుడు నేను అర్థించుకున్నా. మీరు భయపడతానేమో. ఎవరైనా దాకా నుండి ఫోన్ వస్తే ఎట్లుంటారు చెప్పండి? నడినెత్తి మొదలుకొని అడికాల వారికి వణుకుపోతారు. ఎప్పుడే ఏంటి చావో అని. దాని గురించి నీకెందుకు భయం? ఇక్కడే ఉండండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు చూడండి, చాలాసార్లు విని ఉంటారు మీరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:19 అనుకుంటే ఒకసారి చూద్దామండి. 21 చదవమ్మా. నా మట్టుకైతే పౌలు గారు అంటున్నారు, ఎవరి గురించి నేను చెప్తారని? నా గురించే. నా మట్టుకైతే నా గురించి అయితే బ్రతికే క్రీస్తు గురించి మాత్రమే బ్రతుకుతా. ఏమంటా? మాకు పంట పండితే లాభండి, మా పిల్లలు జాబ్ వేస్తే లాభండి,
చస్తే లాభం. ఇప్పుడు చెప్పండి, నన్ను చస్తే నాకు లాభం. ఎందుకు? ఈడ ఉన్నప్పుడు ఆస్తి సంతోషి పెట్టుకున్నాడు కాబట్టి. ఇదిగో శాశ్వతమైన రాజ్యములు సారాతర నా దేవుని దగ్గర పోయి కూర్చుంటాను. నా మట్టుకైతే బ్రతుకుల క్రీస్తు, చావైతే లాభము. ఈ రోజు నేను చనిపోతే నా సంతోషము లాభం అనుకున్నాడే నీవు క్రైస్తవు. నీవు అలా అనుకోకపోతే నీకు క్రైస్తవుడే కదా. మరి ఆయనకున్న ధైర్యం మనకు లేదు. ఈ లోకంలో ఉన్న వాటి మీద ఏదైనా మీద మనసు పెట్టాలన్నా నా సంస్కృతి నాకు లాభం. జీవ కిరీటం ఉన్నది. జీవితం అంటే ఏంటి తెలుసా? మరణం లేని నిత్య రాజ్యం. దాని గురించే ప్రయాసపడాలి మనం. ఇప్పుడు వచ్చాను సామెతలు ముగిచేద్దామని, సమయమైంది. ఏమంటా? మరణము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్టు, అపాయం కలిగినప్పుడు, నీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడంట? రారా నాన్న నా దగ్గర పెట్టుకుంటాడా? అసహించుకుంటాడు. ఎప్పుడు? నీకు సావు భయం కలిగినప్పుడు, అనుకోకుండా ఒకరికొకటి నాకు ఇబ్బందులు ఇచ్చినప్పుడు, అప్పుడు దేవుడిని ఎలా ఎత్తుతారు తెలుసా? దిక్కులేనికి దేవుడే ఎదుగుతాడు. దేవుడు దిక్కులేని వెళ్ళుకున్నాడా? చూడండి కింద ఏమంటాడు, ఎంత చక్కటి మాట. అప్పుడు వారు నన్ను గురించి మొదటెత్తుతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను. నన్ను శాంతిగా భీములో వాళ్ళు ఎలాగైతే వెతుకుతారో అలా వెతుకుతారు కానీ నేను వారికి కనబడకుండాను. ఎప్పుడు చెప్పండి, మా దేవుడికి మనం ఆశీర్వదించేవాడండి, మమ్మల్ని శిక్షించేవాడు కాదు. మా మాటలన్నీ వింటాడండి. మేము కానికేస్తే లేక మా పాస్టర్ గారు మా నెత్తి మీద చేయబెట్టి చాలా అయిపోయా అనుకుంటారా? మీరు కరెక్ట్ గా ఉంటేనే దేవుడు మీ మాట వింటాడు. ఒకే వైపు చూడకండి. దేవుడు చమడాలు ఒలుస్తాడు. పోటీలు తోలు ఎలాగైతే ఒలుస్తారో అంత అంటే నీచంగా ఒలిసి పారేస్తారు. మనం దేవుడి అంటే భయం లేకపోతే, దేవుడి అంటే భక్తి లేకపోతే, మన కంటి కనపడేది ఎలాగైతే అంచనంచలుగా వెలుగుతుందో మన విశ్వాసం కూడా అలాగే ఎదగాలి. అప్పుడైతే మనము దేవుని రాజ్యంలో ఉంటాం. సపోజ్ చిన్న మాట చెప్పి ముగిచేస్తాను. మీరందరూ మార్కెట్కి పోతారు, లేక మీ ఇంటి ముందు ఆటోలు వస్తాయి. ఒక చిన్న వంకాయలు తీసుకున్నారు. అక్కడ తీసుకుంటారా? ఎవరు ఏరుకుంటారు? మీరు ఏరుకుంటారా? ఆయన వేస్తాడా? మీరు ఏరుకుంటారు. ఏరుకుంటారా? 20 రూపాయలు పెట్టి వంకాయలు తీసుకుంటారు. ఆ వంకాయని ఇంటికాడ వేసి కోస్తాయి. సగం పుచ్చులు ఏం చేస్తారు చెప్పండి? పైసలు పెట్టి తీసుకున్నారు కదా. మీరే ఏరుకొని మీరే తెచ్చి పెట్టుకున్న తర్వాత మీరే కోసుకుంటే దాంట్లో పుచ్చులు ఉన్నాయి. ఏం చేస్తారు? దెబ్బలు పారేస్తారు. అలాగే వండుకుంటుంటే శరీరానికి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి దేవుడు మనల్ని తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నా ఆ పుచ్చు పట్టిన లాంటి మన జీవితం ఉంటే తీసి పక్క పారేస్తాం. ఇంత చిన్న లాజికల్ మర్చిపోవద్దండి. మా వంటలు మారేస్తే మా దేవుడు మమ్మల్ని ఎక్కడ పెట్టుకుంటాడన్న ఆలోచన రాదు మనకి. రెడీ చేస్తున్నారు. ఒక 10 పోతేను వచ్చారు, మంచి డిన్నర్, అందరు భూ వడ్డించారు. మూత తీసి వడ్డించే లోపల దాంట్లో బండి పడింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? 1,00,000 రూపాయలు పెట్టి వండారు, మరి పారేస్తారంటే పారేకి తప్పదు. అనుమానం చచ్చిపోతామేమని. నీకు ఎంత కాస్ట్లీ ఉన్నా నీ జీవితము, ఎన్ని లక్షలు ఉన్నా, నీవు ఎలాంటి పనిలో ఉన్నా, నీ పదవిని, నీ పనిని, నీ పైసలను చూడదు, నీ పరిశుద్ధతను చూసుకోండి. పరిశుద్ధంగా ఉంటేనే నేను పెట్టుకుంటారు. చనిపోయే ముందు కూడా ఒకవేళ నీవు ఎలాగైతే బలిపడిన జీవితంలో ఉంటే, పుచ్చుబడిన జీవితం ఉంటే నేను కూడా తీసుకుపోయి దేవుడు బాధిస్తాడు. అందుకని జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో చేసి ఆశీర్వదించి నడిపించిన సమయం ఉంటే దేవుడు అవకాశం ఇస్తే మరి ఎక్కడ ఏం చూస్తాను. మళ్ళీ చిన్న ప్రార్థన కలుగుతాం. మహాపరిశుద్ధుడు అన్నది వాణి గణమైన పదాలు. నమస్కారం. దీర్ఘనైనా మరి ఇంటి వస్తున్నాయన మరి ఎన్నో విలువైన సంగతులు మీరు మాతో మాట్లాడారు. అందరి బట్టి ఉన్న 4 స్తోత్రాలు నాయన. మరి విన్న వీటిలో తమను తాము సరి చేసుకోరు నాయన. మరి నేను వాక్యానికి లోబడి జీవిత కాలమంతా కూడా నా కృప మరి మీ గురించి మాత్రమే బ్రతకాలని ఆశ కలిగి
తను మూసిన మరుక్షణమే నీతో ఉంటామన్న భయము బాధ్యత కలిగి ఉండడం సహాయం దయచేస్తారు. నీరు కూడా మరి ఈ సంఘాన్ని, ఈ యొక్క గ్రామాన్ని నిర్మించిన ఆస్తి గురించి అన్ని విషయాల్లో భయము భక్తి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. సంఘ కాపరిని, ఆయన కుటుంబాన్ని, ఆయన సేవను మీరు నా ప్రభు ఇంకా అంచెలంచెలుగా ఎదిగించండి. మీ కుమారుడైన ఆత్మను రక్షించి నా ప్రభు మరి మీ యొక్క రాజ్యానికి వారసులుగా నా ప్రభు నిలబెట్టడానికి మీ కుమారునికి ఆర్థికంగానూ ఆరోగ్యంగాను చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభు మరి ఈ యొక్క సేవలు ఇంకా అనేక విధాలుగా నా ప్రభు మరి మీ పిల్లలకి మీరు వినిపించి అనేక విషయాలు నేర్పించి ఆయన మరి ఈ యొక్క గ్రామం అన్ని గ్రామాల్లో నా ప్రభు మరి ఇంకా అత్యధికంగా విశ్వాసం ఎదగడానికి సహాయం దయచేస్తారండి. యేసు క్రీస్తు అత్యశ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన ప్రభు తండ్రి. ఆమె థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారు. థ్యాంక్ యూ సార్.